హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫస్ట్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అసలు మామూలు కాదు, రచ్చ లేపుతున్నారు అనమాట. ముందు వెనక ముందు అసలు ఒక రేంజ్ లో ఓటింగ్ ఆర్డర్స్ అయితే మారిపోతున్నాయి. అండ్ సంజన గారి ఓటింగ్ అనేది కొంచెం తగ్గింది. సో మరీ ఎక్స్పెక్ట్ చేసినంత ఓటింగ్ పడట్లేకపోయినా కూడా ఉన్న పరిస్థితులలో బెటర్మెంట్ ఓటింగ్ అయితే సంజన గారికి పడుతుంది. అండ్ కెప్టెన్సీ టాస్క్లు, కెప్టెన్సీ కంటెండర్ లో అండ్ ఇమాన్యుయల్ అండ్ మన ఎవరు పవన్ కళ్యాణ్, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎర్రగా తీసేస్తున్నారు. అండ్ భరణి టీము అండ్ దివ్య టీము వీళ్ళు ఇద్దరు అవుట్ అయిపోయారనమాట. సో టాస్క్ ల నుంచి అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఫ్లోరా గారు కూడా అద్దిపోయే పర్ఫార్మెన్స్ చేస్తుంది, అసలు మామూలుగా కాదు కదా. సో మొత్తానికి ఓవరాల్ గా ఎవరి పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎవరు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎవరికి బెటర్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా సంజన గారు ఈ వీక్ ఎవరు ఎన్ని అనుకున్నా 100% సేఫ్ గా ఉండే పర్సన్ అనమాట. సో సంజన గారికి ఓటింగ్ మార్నింగ్ కి ఇప్పటికి చూసుకుంటే ఒక 1% ఓటింగ్ తగ్గినా కూడా సో చాలా స్టేబుల్ ఓటింగ్ అయితే పడుతుంది. 24% తోటి ఈమె టాప్ పొజిషన్ అయితే లీడ్ చేస్తూ ఉంది. అండ్ ఈమె కంటెంట్ వైజ్ చూసుకుంటే ఎలాంటి కంటెంట్ అయినా ఇవ్వగలదు, అసలు నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా ఇవ్వగల క్యాపబిలిటీ ఉంది అని అంటే ఖచ్చితంగా సంజన గారిలో ఆ క్యాపబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగ్ చూసుకుంటే దివ్య సెకండ్ పొజిషన్ లో ఉండే, కానీ ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి మాత్రం ఫ్లోరా గారు వచ్చారు. అండ్ ఫ్లోరాకి అండ్ మన ప్రియాకి వీళ్ళిద్దరికి 1% డిఫరెన్స్ అయితే ఓటింగ్ పొద్దున ఉండే. సో ఆ 1% రివర్స్ అయిపోయింది అనమాట. సో ఫ్లోరా గారికి ఈ రోజు ఎపిసోడ్ అయిపోయినాక, ఈ ఎపిసోడ్ జరిగినాక ఇంకొక లెవెల్ కి పెరిగే ఛాన్సెస్ ఉంది అనమాట. ఇంకొక లెవెల్, ఒక పై స్టెప్ కి వెళ్లే ఛాన్సెస్ అయితే హైలీగా ఉంది. ఈమెకు 18% తోటి ఈమె కూడా సేఫ్ జోన్ లో ఉంది అని అంటే, సేఫ్ జోన్ అని చెప్పలేము, పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేవు కానీ సో సేఫ్ జోన్ అంటే ఖచ్చితంగా అని చెప్పలేము కానీ సేఫే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల ప్రకారంగా అయితే సేఫ్ జోన్. అండ్ గేమ్ వైజ్, టాస్క్ లో వైజ్ చాలా బాగా ఎఫర్ట్ పెడుతుంది, చాలా బాగా ఆడుతుంది అనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఈమెకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది అనుకుంటా, కొంచెం ఎవరైనా కీ ఇచ్చారంటే ఆటోమేటిక్ గా ముందుకి దూసుకెళ్లిపోతూ ఉంది అండ్ దూసుకెళ్లిపోతుంది కూడా, అదే రేంజ్ లో ఉంది అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి దివ్య ఉంది. సో దివ్య, నిఖిత, సో ఈమెకు కూడా చాలా బాగా ఓటింగ్ పడుతుంది. అండ్ రీతు ఓటింగ్ కంటే బెటర్మెంట్ ఓటింగ్ పడుతుంది. అండ్ చాలా 3 వారాల తర్వాత వచ్చింది అని అంటే ఒక రేంజ్ లో ఉండాలి, ఈమెకు అసలు ఓటింగ్ బ్యాంకే తగ్గిపోవాలి అని అనుకున్నాము. కానీ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఈమె ఒక స్ట్రాటజిక్ ప్లే చేస్తుంది అండ్ స్ట్రాటజిక్ గా ఆడుతుంది అనే దాని కాన్సెప్ట్ మీద చాలా మంది కనెక్ట్ అయ్యారు. బట్ ఈ వీక్ చూస్తే గానీ ఈమె ఒక ఆట మీద ఒక క్లారిటీ రాదనుకున్నాము, కానీ ఈమె చాలా ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తుంది, ప్రతి సిచ్యువేషన్ ని అనలైజ్ చేయగలుగుతుంది, ప్రతి సిచ్యువేషన్ ని ముందుకు తీసుకెళ్లగలుగుతుంది. అండ్ ఎవరిని ఎంతవరకు ఇవ్వాలి, ఎవరితో ఏ విధంగా డిఫెండ్ చేయాలి, ఎవరు ఎంత మాట్లాడినా వాళ్ళకి ఎంత కరెక్ట్ వేలో ప్రొజెక్ట్ చేయాలి, అండ్ గట్టిగా డిఫెన్స్ స్కిల్ అయితే ఖచ్చితంగా ఎక్కువగా ఉంది దివ్యాలో. ఈమెకి 17% ఓటింగ్ అనేది నడుస్తుంది అండ్ చాలా స్టేబుల్ ఓటింగ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి రీతు చౌదరి ఓటింగ్ అయితే కొంతవరకు బెటర్ అయింది. అండ్ బెటర్మెంట్ అంటే ఆల్రెడీ తక్కువ మంది ఉన్నారు, కొంతవరకు ఓటింగ్ పెరిగింది అంటే ఖచ్చితంగా పెరిగింది మా ఓట్ బ్యాంక్ అనేది. సో ఈ పులిహోర బ్యాచ్ కాకుండా నేను ప్రతిసారి చెప్పేది కూడా ఇదే, కొంతవరకు బాగా ఆడుతుంది, ఎంత ఆడినా కూడా ఎండ్ ఆఫ్ ది డే అక్కడికి వచ్చేసరికి ఆ పులిహోర దగ్గర ఆగిపోతుంది. ప్రతిదీ బాగా ఆడుతుంది, టాస్క్లు బాగా ఆడుతుంది, డిఫెన్స్ బాగా చేసుకుంటుంది, మాట్లాడే విధానం బాగా మాట్లాడుతుంది, ఎక్కడ నోరు జారట్లేదు. ఇన్ని జరిగినాక కూడా, ఇంత సిచ్యువేషన్ అయినాక కూడా లాస్ట్ కి ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళిద్దరి మధ్యన పెద్ద గొడవైనా ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వచ్చి అదే పులిహోర కలపడం జరుగుతుంది. కాబట్టి ఈమె విషయంలో ఇది తేడా కొడుతుంది అని అంటే ఖచ్చితంగా తేడా కొడుతుంది. సో ఇది ఒక్కసారి గాని గట్టిగా అంటే ఆడియన్స్ చెప్పినా కూడా ఈమె ఇంకా మారకపోతే కష్టం. ఎందుకనంటే ఈ రేంజ్ లో ఈ పులిహోరలు కలుపుకుంటూ ముందుకెళ్లాలంటే కష్టమైన పద్ధతి. ఏదైనా లాక్ రావాలంటే బిగ్ బాస్ భుజాల మీద వేసుకుని దాన్ని నడుచుకుంటూ తీసుకురావాల్సిందే తప్పితే ఈమంతటా ఈమెగా ఆ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసుకోలేదు. అండ్ చూడాలి, రీతు కూడా టాస్క్లు గట్టిగా ఆడినా కూడా ఈ ఒక్క మైనస్ పాయింట్ ని ప్లస్ పాయింట్ గా మార్చుకుంటే బికమ్ ఏ స్ట్రాంగెస్ట్ పర్సన్ అవుతుంది. సో ఓట్ బ్యాంక్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది, వ్యూస్ గా ఈమెకు ఓటింగ్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. సో ఇది కాకుండా ఈమె ఇలాగే చేస్తున్నాను అంటే వెరీ సూన్ తొందరగానే బయటకు వచ్చేస్తూ ఉంటది. ఎందుకంటే అప్పుడు విష్ణుప్రియని భుజాల మీద వేసుకొచ్చి టాప్ దాకా తీసుకొచ్చిన బిగ్ బాస్ ఇప్పుడు ఈమెను కూడా తీసుకురావాల్సి వస్తుందేమో, మరి ఆ లవ్ ట్రాక్ నే వర్కౌట్ చేద్దామని చెప్పేసి చూడాలి ఏం జరుగుతుంది. ఈమెకి 14% 14 to 15% ఓటింగ్ అనేది పడుతుంది. ఈమె 4th పొజిషన్ లో ఉంది. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం హరీష్ ఉన్నాడు. హరీష్ కి 13% ఓటింగ్ పడుతుంది. రీతుకి ఈమెకు ఈయన మనోడికి 1% డిఫరెన్స్ ఉంది.
కానీ హరీష్ కి ఒక తెలియని అదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నాడు. తనకంటూ ఒక మార్క్ ఉంది కదా, అది ఏంటి అంటే నేను తోపు, నేను మోనార్కును, నేను అపరిచితుణ్ణి అన్నట్టుగా ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ మార్క్ ని కంప్లీట్ గా మనోడు దానికి జస్టిఫై చేస్తున్నట్టుగా ఉన్నాడు అనమాట. సో టాస్కులు బాగా ఆడాడు, టాస్కులు బాగా ఆడుతున్నాడు, అండ్ ఒక స్ట్రాటజీ ప్లే చేద్దాం అనుకుంటున్నాడు. కొన్నిసార్లు ఆయనకు లక్ కలిసి రావట్లేదు, కొన్నిసార్లు ఆపర్చునిటీస్ రావట్లేదు. ఇవన్నీ బేస్ చేసుకున్నా కూడా మనోడు ఏదో విధంగా ఏదో నెగిటివ్ పాజిటివ్ ఏదో విషయంలో ఏలు పెట్టేసి మనం ఏదో ఒక విధంగా కంటెంట్ వస్తుంది అన్నట్టుగా తీసుకెళ్తున్నారు. బట్ కరెక్ట్ గా ఒక టాస్క్ గానీ, కరెక్ట్ గా ఒక సిచ్యువేషన్ గానీ హరీష్ కి పడితే మాత్రం ఒక రేంజ్ కి వెళ్లిపోయే ఛాన్సెస్ ఉంది. ఆడియన్స్ లో ఒక మంచి స్ట్రాంగ్ ఒపీనియన్ బిల్డ్ అయ్యేదాకా అది ఆ క్యాలిక్యులేషన్ మిస్ కాకుండా చూసుకుంటే బెటర్ ఏమో. సో ఇప్పుడున్న పరిస్థితిలో మనోడి మీద ఆ స్ట్రాంగ్ ఒపీనియన్ బిల్డ్ చేసుకునే సిచ్యువేషన్ అయితే లేదు. సో అది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో అది కొంచెం ఆలోచించి హరీష్ వెళ్తే బాగుంటది. మనోడికి 13% ఓటింగ్ పడుతూ ఉంది. అండ్ రీతుకి 14 to 15 అని చెప్పాం కదా, 14%, ఈయనకు 13% ఓటింగ్ అనేది పడుతూ ఉందన్నమాట. ఇంకా లాస్ట్ బట్ ద లీస్ట్ శ్రీజ ఓటింగ్ అయితే అలా దారుణాతి దారుణంగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఈ రేంజ్ ఓటింగ్ వస్తుంది, ఈ రేంజ్ లో ఓటింగ్ పడబోతుంది అని చెప్పేసి అనుకున్నాము. అండ్ శ్రీజ బాటమ్ లోనే ఉంది. అసలు ఈమె ఓటింగ్ చూస్తే మెంటల్ వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఈసారి వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉంది. ఎవరు అని అంటే ఖచ్చితంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శ్రీజానే వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉండబోతుంది. ఉండే ఛాన్సెస్ హైలీగా ఉంది. ఈమె ఓటింగ్ కూడా 11% ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది అనమాట. 11% అంటే వెరీ చాలా చాలా అంటే చాలా డేంజరస్ పొజిషన్ అనమాట. సో మొత్తానికి ఈమె ఓటింగ్ చూసుకుంటే ఇంకా బెటర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అంటే ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ ఈమె అంతా ఈమెనే చెడగొట్టుకుంటుంది అంటే కాదు. కొన్ని సిచ్యువేషన్స్ ఈమెకు కంప్లీట్ గా ఆపోజిట్ అయిపోతున్నాయి. దానివల్ల ఈమె అనవసరంగా ఎక్కడికో వెళ్లిపోవాల్సి వస్తుంది. సో అది కొంచెం ఆలోచించుకుని ముందుకెళ్తే బెటర్ అనమాట. సో ఓవరాల్ గా ఫస్ట్ డే ఈవినింగ్ ఓటింగ్ అనేది ఈ విధంగా ఉంది. అండ్ ఫస్ట్ డే కంప్లీట్ గా వస్తుంది, ఇంకా కొన్ని గంటలు ఉంది కాబట్టి. సో ఫస్ట్ డే మాక్సిమం ఇదే ఆర్డర్ ఉండబోతుంది. అంటే సంజన టాప్ లో ఉంది, సెకండ్ ఫ్లోరా, థర్డ్ దివ్య, ఫోర్త్ రీతు, ఫిఫ్త్ వచ్చేసరికి హరీష్, సిక్స్త్ వచ్చేసరికి మాత్రం శ్రీజ ఉంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. అండ్ మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారో అనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఎవరికి ఓటేస్తున్నాం అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్